ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల అకౌంట్లో మొదటి విడత డబ్బులు వేయడం చూస్తా ఉన్నాం. 7,000 రూపాయలు వచ్చినాయి మీకు? అవి వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు వచ్చినాయి. వాళ్ళ కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు కూడా ఏదో కొంచెం ఆధారం చూపించాలని చెప్పి కోరుకుంటున్నాము. అన్నదాత సుఖీబాబు పేరుతో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూశారు కదా, ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది? వేస్తే మంచిదే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ పథకం ఓన్లీ జనసేన టీడీపీ కూటమిలో ఉన్న వాళ్ళకే వస్తుందా? అందరికీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. అదే బయట పెడతలు చూస్తున్నారు కూడా. వాళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇస్తానన్న సూపర్ 6 అమలు అవుతుందా? అమలు అవుతుందిగా, ఇస్తున్నాడుగా, అమలు అవుతుంది. మరి అమలు చేయట్లేదు అని చెప్పి జగన్ అంటున్నారు. జగన్ బొందలు అది తప్పులే, అమలు చేస్తాడు. చంద్రబాబు గారి దృష్టిలో ఎప్పుడు కూడా రైతులు అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఆయన దృష్టిలో రైతులు మాత్రం ఎప్పుడు మర్చిపోడు, ఎన్నుదండగా ఉంటాడు. ప్రభుత్వంలో రైతులంతా హ్యాపీగా లేరు? పెద్దగా లేరండి, పెద్దగా ఏమి లేరు. సాంబశివరావు గారు, అన్నదాత సుఖీబాబు పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల అకౌంట్లో మొదటి విడత డబ్బులు వేయడం చూస్తా ఉన్నాం. 7,000 రూపాయలు వచ్చినాయి మీకు? అవి వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ మా మనవరాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అదే మొత్తం వచ్చేసి మామూలుగా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు ఎవరు కూడా ఆనందంగా లేరు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి. ఇబ్బంది ఏం లేదు అక్కడ. అప్పుడు మీద చాలా గైరే. ఎందుకంటే అప్పుడు మీద గైరే. ఇప్పుడు ఎంత గైరు అనేది కాదు, గైరు అంత మీద అంతైనా కానీ టయానికి ఇస్తున్నాడు. ఎందుకంటే రెండోసారి రావాలనే ఉద్దేశంతో చేశాడు. బాగా చక్కగానే చేస్తున్నాడు. అన్నీ కూడా ఎలాంటి ఇది లేదు. కాకపోతే ఒక్కొక్కరికి అందరి ఎవరికన్నా ఒకటికన్నా అందరి చాలా వరకు గైరుగా చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకోసారి రావాలనే ఉద్దేశంతో అతను బాగా పొరుకులాడుతున్నాడు. తప్పులు చేయకుండా ఉంటాడు అనమాట. లేవు తప్పులు ఏవో మరి అవి కానీ మనకు తెలియవు కదా. డబ్బులు ఇచ్చే రైతు వారీగా వచ్చాయి కానీ, లేకపోతే ఒక ఫ్యామిలీలో ఏదైనా రావాల్సినవి కానీ వస్తున్నాయి. పెన్షన్ కానీ ఏదైనా కానీ. పెన్షన్ సంతోషంగానే ఉంది కదా, మరి ఆ టయానికి ఇస్తున్నాడు కదా. ఇదివరకు టయానికి వచ్చేవి కాదు, మరి టయానికి వస్తున్నాయి కాబట్టి. మరి రైతుకి ఏమైనా ఇవ్వాల్సినవి అవి కూడా వస్తున్నాయి. సబ్సిడీలు వస్తున్నాయి, అన్నీ కూడా వస్తున్నాయి. మరి ఒడ్డుకున్నాము, ఒడ్డుకుంటే అది డబ్బులు ఇస్తున్నాడు. అదివరకు డబ్బులు చాలా సంవత్సరాలు పట్టినాయి కూడా. ఇప్పుడు ఎమ్మటనే ఇచ్చేస్తున్నాడు. మీకు ఎన్ని రోజులు పట్టింది? అంటే మీరు వడ్లు అమ్మితే మీకు అకౌంట్లో డబ్బులు పట్టడానికి మాకు మరుసనాడే పడ్డాయి. కాదు కొద్దిగా కొంతమందికి కొద్దిగా 2 రోజులు 3 రోజులు లేట్ అయింది కానీ మామూలుగానే పడ్డాయి అనమాట. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారు జగన్ అంటాడు, జగన్ కానీ లేదంటే వైసీపీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఇస్తానన్న సూపర్ 6 ఫెయిల్ అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఫెయిల్ ఏం కాలేదు. ఏది ఫెయిల్ అయింది? ఏది ఇవ్వలేదు చెప్పమను. ఇప్పుడు కాకపోతే రేపు బస్సులది రేపు పెడుతున్నాడు. ఒక్క పథకం ఇస్తే అయిపోయినట్టు పూర్తిగా. అంటే ఇంకా ఇంకేమన్నా ఉన్నాయో మనకు తెలీదు. చాలా వరకు ఇచ్చేసాడు, ఇస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మీరు ఒక రైతుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంతోషంగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఎక్కువ భాగం. ఎందుకు అసలు రైతులు అక్కడ కూడా హ్యాపీగా లేరు? రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, ఎరువులు ఇవ్వట్లేదు, మందులు ఇవ్వట్లేదు, కాలువలు బాగు చేయొచ్చు. కాలువ బ్రహ్మాండంగా బాగు చేస్తున్నాడు. మా దగ్గర మంగళగిరి దీనిలో బాగు చేసినట్టు అసలు ఎక్కడ లేదు. మంగళగిరి వారిలో ఇప్పుడు కూడా మా ఊర్లో పెదకొండూరులో పెద్ద కాలువ, చిన్న కాలువలో ఎక్కడ ఉన్నాయన్నీ కూడా డ్రైనేజ్ ఎంత బాగా చేశారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ సంవత్సరం డ్రైనేజ్ సూపర్ బాగా చేశాడు అనమాట. ఇంతవరకు ఎవరో చేయలే. అసలు వాన మురి ఇప్పుడు మురగని కూడా మురగలేదు. ఏదో ఒకటే ఎర్ర, అది వాటర్ డ్రైనేజ్ సరిగ్గా లేక ఒకటి ఎర్ర కానీ అన్నీ మునిగా ఇప్పుడు ఏమి మునగలేదు అసలు. మీరు ధాన్యం అమ్మి ఒక రోజులో డబ్బులు పడ్డాయి అన్నారు కదా. గతంలో కూడా మీరు పంట వేసినప్పుడు కొంతమంది ఛానల్ 6 నెలలు పట్టింది, సంవత్సరం పట్టింది, కొంతమంది పట్టింది 6 నెలలు కూడా పట్టింది. వీళ్ళు ఎందుకనంటే మళ్ళీ ఇంకో రావాలనే ఉద్దేశంతో బాగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం బాగా ఉండాలని చేయాలని చేస్తే లేదా వాళ్ళకి వెళ్ళని మనం చేస్తాడని భయంతో చేస్తున్నారు. వీళ్ళు ప్రేమతో కొన్నా కూడా భయంతో చేస్తున్నారు నేను అనుకోవటం. జరుగుతున్నాయి. ఎందుకంటే రేపు మళ్ళీ మన కూడా వాళ్ళు దొక్కేసినట్టు మనకు రైతులు దొక్కేసేస్తారు.
ఇప్పుడు రైతు చాలా మంది ఇప్పుడు పెన్షన్ వాళ్ళు చాలా మంది వేశారు అది 400 ఇస్తున్నాడంటే ఇచ్చారు అది. మరి ఇప్పుడు దీనికి కూడా బాగా ఇస్తున్నాడు, గౌరవిస్తున్నారు. ముందు అదివరకు అసలు ఏమన్నా లెక్క చేసేవాడు కాదు. గ్యాస్ సిలిండర్లు ఏంటి అసలు, ఇప్పుడు ఆయన అన్న వాటిలో అన్నీ ఇస్తానే ఉన్నారు, ఇవ్వకుండా ఏం లేడు. ఇప్పుడు మీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళకి ఇద్దరికి వచ్చేసింది డబ్బులు. ఇద్దరు మనవరాళ్ళు ఇద్దరికి వచ్చేసినాయి. మొత్తం ఎన్ని పథకాలు వచ్చినాయి మీ ఇంట్లో ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో? అంటే పథకాలంటే గ్యాస్ వచ్చింది, మరి పిల్లలు వచ్చింది, ఫంక్షన్ మళ్ళీ ఇవి వచ్చినాయి, పెన్షన్ కూడా వచ్చింది, గ్యాస్ వచ్చింది. ఇప్పుడు అన్నదాత డబ్బులు పడినాయి. అన్నదాత డబ్బులు పడినాయి. ఇంకా 4 5 వచ్చేసేసింది అది. అంటే మొత్తం అర్హులైన అందరికి అందుతానే. అసలు ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు సంవత్సరంలోనే మొత్తం అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవడం అంటూ జరగదు. జగన్ మళ్ళీ గెలుస్తాడు, రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు. అదే అది సహజ ప్రతిపక్షంలో ఉండే మాటలు అయ్యి అంటారు. 170కి 170 వస్తాయని చెప్పాడు కదా, వచ్చినాయా? మరి వచ్చినాయా? రాలేదు కదా. మరి ఇప్పుడు ఈయన కూడా వస్తాయని అంటే కొద్ది సీట్లు తగ్గుతాయేమో, కానీ మళ్ళీ ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి అతనేమి వెనకాడు, రావటం అనేది జరగదు అనేది ఉన్నది. అంటే ఇవాళ నేను ఆ పార్టీ అని కాదు, అసలు నేను జనసేన. అయినా కానీ మా కోట ప్రభుత్వంలో బాగానే ఉన్నది, దేనికైనా బాగానే ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అమలు చేయాలన్నా జనాల్లోకి వచ్చి మీటింగ్లు పెట్టి జనాల మధ్య కూర్చుంటున్నారు. తీసుకోండి పరిస్థితులు జగన్ గవర్నమెంట్ లో చూసారా? లేదు లేదు, అసలు అది ఎక్కడ ఉన్నారు చూసాడు? అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు రాజధాని దగ్గరికి, ఎప్పుడన్నా వెళ్ళాడా? అసలు నడిచి వెళ్ళాడా? ఎప్పుడన్నా ఎక్కడ నడిచి వెళ్ళాడా? ఒకటితో వెళ్ళాడా? ఒకటితో మాట్లాడాడా? ఒకటికి ఇక్కడికి ఇచ్చాడా? ఇప్పుడు ఆయన ఇల్లు ఊరు తిరుగుతున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు. పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. పెన్షన్ మనం నాకు ఈ రోజున 8ంటికి వచ్చేసింది పెన్షన్, నేను రోజున. లేకపోతే ఇబ్బంది కావట్లేదా? అసలు ఏమీ లేదు, వాళ్ళకన్నా ఇంకా ముందు వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ డ్యూటీ ఎలాగో మరి 6ంటికే వచ్చేసేస్తున్నారు వాళ్ళు. ఆ రోజు 9ంటికి వెళ్ళాలని చేసేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకన్నా కూడా సూపర్గా చేస్తున్నారు. ఇది మాత్రం ఎవ్వడే ఏం చెప్పినా నమ్మడానికి వెళ్ళలేదు, ఎక్కడైనా అడగండి. మీరు ప్రస్తుతం మొత్తంగా రైతులు ఎలాంటి అంటే సంతోషంగా ఉన్నారా ప్రస్తుతం? ఇప్పుడు గ్యారెంటీగా ఉన్నారండి. ఎవరన్నా గిట్టనోడే కానీ ఏది లాస్ట్లో ఉందో ఏది ఉందో చెప్పమానండి. అసలు అదివరకు నువ్వు పెన్షన్ ఇస్తున్నావంటే 3 రోజులు 4 రోజులు 5 రోజులు కూడా ఇచ్చావు, మొట్ట తీసుకుంటే లేదు అంటే ఏ విధంగా అంటే ఇది పార్టీ పరంగా ఉంటారు అది అంతే. మరి పార్టీ పరంగానే గిట్టింది అంటే ఇప్పుడు ఈ పథకం ఓన్లీ జనసేన టీడీపీ కూటమిలో ఉన్న వాళ్ళకే వస్తుందా? అందరికీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు, అదే బయట పెడతలు చెబుతున్నారు కూడా వాళ్ళు. ఇప్పుడు దాని మీద ఇది గైరీగా ఉందని చెబుతున్నారు. పెన్షన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది చెప్పారు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా బాగుంది, వీళ్ళదే బాగుంది అని అన్నారు. ఎందుకంటే ఈ రోజున ఆదివారం వచ్చిందంటే శనివారం నాడు ఇచ్చేసేస్తున్నాడు. ఎంత సంతోషం అది. అది ఎప్పుడన్నా ఇచ్చారు అక్కడ? పార్టీ పరంగా కాదు, అతను ఏంటంటే ఒక బిల్డింగ్లో అయ్యి కట్టాడు, అది ఒకటి మాత్రం సూపర్. బాగా గుర్తు చేశారు. గతంలో రైతు భరోసా కేంద్రాలను పెట్టారు కదా, ఏం జరిగింది? ఏంటి ఎవరికి ఏం వచ్చినాయండి? అన్నీ రాలేదండి. మొట్టమొదటి కూడా కొద్ది వచ్చాయి. మళ్ళీ పట్టాలు ఇచ్చారండి. వాళ్ళ గ్రూపులో ఉన్న నేను ఉన్నాను, నేను కూడా సభ్యుడిని. 5 గ్రూపులో 3 4 కాళ్ళకి వచ్చినాయి. నేను ఆ వర్గం కాదని కానీ నాకు అసలు ఇవ్వలేడు. మళ్ళీ తర్వాత ఫైట్ చేసి నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే 1 ఇచ్చారు నాకు. 1 5 ఉన్నాయి పట్టాలు. 1000 రూపాయలు కట్టి అందరం కలిపి 1 గ్రూప్ అయ్యాం. అంటే ఈరోజు వీళ్ళు ఏమంటారంటే రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేశారు, రైతులకి ఏదైతే సబ్సిడీలో వచ్చేటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ అవన్నీ ఆపేశారని చెప్తా ఉన్నారు. అవన్నీ నిజంగానే అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అందరూ రైతులకు అందినాయా? అందరికంటే ఎవరు ఒకళ్ళకి అందమంటే మనం తెచ్చుకోలేదు. ఇప్పుడు టయానికి ఇస్తున్నారండి, ఇచ్చినప్పుడు తీసుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళ టయానికి లేకపోతే విత్తనాలు ఉన్నాయి, వరి విత్తనాలు ఉన్నాయి, తీసుకుంటున్నాం. మరి సబ్సిడీ అంటే వస్తున్నాయి, అక్కడి నుంచో తెచ్చుకున్నాం. పెద్దపాలెం ఉంటుంది కోఆపరేటివ్ బ్యాంక్ అని, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, సొసైటీది అది అక్కడ తెచ్చుకుంటున్నాం. చక్కగా ఇయ్యాలి కదా, రేపైనా వస్తున్నాయి, దానికి ఏమి ఇబ్బందులు సంవత్సరం నుంచి. అసలు రైతు భరోసా కేంద్రాల వల్ల రైతుగా మీకు జరిగిన లాభం ఏంటి? అంటే మనం అక్కడ దగ్గరలో ఉండి మనం ఏదైనా రాకపోయినా కానీ ఎప్పుడు ఆరా తీసుకుని ఇచ్చేస్తున్నాము. వాళ్ళు రాకపోతే ఇంకోసారి చెప్పి ఇస్తున్నారు. అది ఎందుకు రాలేదు ఆలోచించుకోమన్నారు. రాకపోతే ఇంక పై అధికారులు చెప్తే చేస్తున్నారు. అవసరం ఉన్నది. ఇప్పుడు పిండి వస్తుంది, నీకు 4 కట్టలు కావాలంటే ఇస్తున్నాడు, 5 కట్టలు కావాలంటే ఇస్తున్నాడు, 10 కట్టలు కావాలంటే ముందు రాసుకుంటే మనకి ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నాడు. అదే లారీ అయితే ఆడికి 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే మన ఇంటి ముందు వచ్చి దించుతున్నాడు. రైతులకి వేయటం చాలా సంతోషం, అందరూ బాగుండాలి. ఏదైనా నష్టమైనా లాభమైనా రైతుకి వేయటం చాలా సంతోషం. గవర్నమెంట్కి కూడా కూటమి కూడా మంచి పేరు వచ్చింది. అట్లాగే బాగా ఉండాలి రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం గవర్నమెంట్ కూడా కొద్దిగా చొరవ తీసుకొని వాళ్ళ కౌలు రైతులు ఉన్నారు, కౌలు రైతులు కూడా ఏదైనా కొంచెం ఆధారం చూపించాలని చెప్పి కోరుకుంటున్నాము.
ఇప్పుడు ఎగసాయం వరకు ప్రస్తుతానికి ఇప్పటికే మా ఏరియా దుగ్గిరాల ఏరియా మొత్తం వచ్చేటప్పటికి రెండోసారి పెట్టడం డబల్ ఖర్చులైనవి కాబట్టి దానికి ఏంటంటే ఒక ఏరియా కాబట్టి గవర్నమెంట్గా ఏం చేయలేదు కాబట్టి ఏదన్నా కొంచెం మాకు ఏదన్నా ఆధారం చూపిస్తే కౌలు రైతులను కూడా పట్టించుకొని ఏదన్నా కొంచెం వేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే నాకు ఉన్న అనుభవంలో మాత్రం ఈ ఏడు మాత్రం బాగా ఇదయింది, పంట బాగా దెబ్బతింది. వేసిన విత్తనాలు మొలవక వాన ఎక్కువ అయిపోయి మురిగిపోయి మళ్ళీ బోల్డ్ డబ్బులు పెట్టి దుక్కులు దున్నుకొని మళ్ళీ పోసి సిమ్మి మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది. కొంచెం గవర్నమెంట్ ఒకరో చర్య తీసుకొని ఏంటంటే కొంచెం చర్య తీసుకొని కొంచెం రైతుకు కొంచెం ఏదైనా అండగా ఉంటే చాలా సంతోషం అని గవర్నమెంట్. ఒక రైతుగా చెప్పండి, మీకు అంటే ఒక రైతుని ఆదుకోవడంలో కానీ లేదంటే రైతుకి అండగా నిలబడటంలో జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది, చంద్రబాబు గవర్నమెంట్? జగన్ గవర్నమెంట్ వచ్చేసేటప్పటికి ఆశ చూపించాడు కానీ అది ఒక ఇదిగా తీసుకొచ్చాడు కానీ ఉన్న వాటిలో 10 మంది పేర్లు ఇస్తే ఒకళ్ళకి 2 పడేయి 8 మంది మాయమైపోయాయి. పన్నోడే మెలకుండా ఊరుకుంటున్నాడు, పన్నోడే ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాక ఊరుకున్నాడు. అట్లా చేశారు గవర్నమెంట్కి, రైతులకి. మరి ఈ గవర్నమెంట్ చక్కగా కొట్టిద్దని చెప్పి మా గవర్నమెంట్ చక్కగా కొట్టిద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. రైతులందరూ సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాం, మేము ఉండాలని కూడా. అది చంద్రబాబు గెలిచిన తర్వాత రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు రైతులను పట్టించుకోవట్లేదు, చంద్రబాబు రైతులను చేశాడు, రైతులపైన ఎలాంటి ప్రేమ లేదు చంద్రబాబుకి అంటా అని చెప్పి ఏదైతే 2-3 సార్లు జగన్ రైతులను పరామర్శించడానికి వెళ్ళిన సందర్భాల్లో మాట్లాడుతాను. నిజంగా రైతులంటే అవసరం లేదా చంద్రబాబు? అది ప్రతిపక్ష నాయకులు ఆడే ఇదనమాట. అది మొత్తం ప్రతిపక్ష నాయకులు ఆడే నాటకం తప్పితే అంత మించేమీ లేదు. ఏ రోజు జగన్ వచ్చి కానీ ఒక వ్యవసాయం గురించి కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఉండాలంటే మా కాన్స్టిట్యూన్స్ లోకేష్ గారిది, మా ఎమ్మెల్యే గారే. కానీ ప్రతిసారి రైతుల గురించి కానీ వీళ్ళ గురించి కానీ చెప్తున్నాడు, మేము చేస్తాము, రైతులను వదిలిపెట్టము, రైతులకు ఏదో ఒక విధంగా చేస్తాము అని చెప్పి లోకేష్ గారు గ్యారంటీగా చెబుతున్నాడు. అది చంద్రబాబు గారి దృష్టిలో ఎప్పుడు కూడా రైతులు అంటే దేవుళ్ళు అంటోళ్ళు. ఆయన దృష్టిలో రైతులు మాత్రం ఎప్పుడు మర్చిపోడు, ఎన్నుదండగా ఉంటాడు. ఏదైతే చంద్రబాబు ఎన్నికల హామీలు ఇచ్చాడు కదా, సూపర్ 6 పథకాల్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఏదైతే ఈ రోజు అన్నదాత సుఖీబాబు కూడా సూపర్ 6లో ఒక భాగమే. అసలు సూపర్ 6లో చంద్రబాబు ఫెయిల్ అయిపోయాడు, ముఖ్యమంత్రిగానే చంద్రబాబు ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ రాబోయే రోజుల్లో నేనే గెలుస్తానని చెప్తా ఉన్నాను. నిజంగా ఫెయిల్ అయిపోయాడా చంద్రబాబు నాయుడు? జగన్ గారు ఏం చేశాడంటే, ఇప్పుడు ఇందా చెప్పాను చూడండి, మీకు 8-10 మందిలో ఒక 2-3 కొట్టి మురిపిచ్చాడని. అట్లా కనపడకాడల్లో అప్పులు చేసి మొత్తం దోసుకొని మొత్తం నాశనం చేశారు రాష్ట్రాన్ని. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నిజమే. మరి కొంచెం చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం కూడా నిలదొక్కోవాలి కదా, మరి కొన్ని కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టాల్సి వస్తుంది కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాత్రం ఆయన అనుభవంలో ఆయన నిధిలో మర్చిపోడు. కాకపోతే కొంచెం 2 రోజులు వెనక ముందు అంతవరకే. కానీ ఎవరిని ఇప్పుడు ఫ్రీ బస్సు అన్నాడు, ఈ 1500 మహిళలకు అన్నాడు, అవి కూడా వదిలిపెట్టడం కాదు. కొద్దిగా ఓర్పు పడదాం. రాష్ట్రం కొంచెం బాగా అప్పుల్లో ఉంది, బాగా ఇదిలో ఉండి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు పోతా. కొద్దిగా మనం ఓర్పు పడితే మొత్తం అయిపోతాయి, ఉండవు. ఎవరిని అన్యాయం చేయడు చంద్రబాబు నాయుడు. అది లోకేష్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులందరూ కూడా రారాజుల్లాగా ఉన్నారు. రైతులు మేము బాగా పట్టించుకున్నాం, గిట్టుబాటు ధర ఇచ్చాము, డబ్బులు ఇచ్చామని చెప్పి మాట్లాడతాం. నిజంగా అంత ఆనందంగా ఉన్నారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ప్రతిపక్షంలో ఉండగా అనేకం చెప్తారండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఏ రోజు జగన్ బయటకు వచ్చాడు అక్కడ, ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఎందుకు ఆయనకు అవసరం అయ్యి? ఆ రోజు కడుపు నిండడానికి మళ్ళీ ఇంట్లో కూర్చున్నాడు. ఏ రోజు బయటకు వచ్చి ఏ రైతు గురించి ఏది చెప్పలేదు. ఆయన ఎంతసేపటికి పరదాలు కట్టుకోవటం, వెళ్ళటమో, కొమ్మలు నరకటమో ఇది చేయటం తప్పితే రెండోది లేదు. ఇంకా ఆయన చేసింది ఎక్కడ మాకు? మరి రైతులకి ఏమి చేయలేదు అసలు. మా కౌలు కార్డులకు కూడా ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని కౌలు కార్డులు కూడా ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టారు. మరి సరైన టైంలో అటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 7,000 రూపాయలు అకౌంట్లో వేసింది, మొదటి విడత అని చెప్పి. ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది, డబ్బు బాగా వేసాడుగా. ఎట్లా ఉంది మరి మీకు ఎట్లా అనిపించింది? పడింది డబ్బు. రైతుగా మీకు ఈ గవర్నమెంట్ ఎలా కనపడుతుంది? గవర్నమెంట్ బాగా నడుతుంది, బాగా చేయాలిగా. ఈ మధ్య రాకుండా ఉన్నారు చూడు, వాళ్ళు చేస్తే బాగా నడుతుంది రాజకీయం. వాళ్ళు చేస్తారు దేంట్లో కొన్ని ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు అంటారా? పని చేసి ప్రభుత్వం ఎందుకు చేయదు, తోటా నాయకులు చేయరు. ప్రభుత్వం ఎందుకు చేయదు? ప్రభుత్వం తన పని బాగానే చేస్తుందంటారా? దాని పని అది చేసుకెళ్తాం. నీళ్ళు ఇళ్లలో తెగులుండి అన్యాయం చేస్తారు బీసీలు. అది బియ్యం కోటా ఉంది, బీసీలకు కాకుండా సాయిబులకి ఇచ్చారు. ఏం చేస్తాం, యాదవులకు ఇవ్వాలిగా. గ్రామ స్థాయిలో ఉండే రాజకీయాలు ఉంటాయి కానీ మామూలుగా యాడ్ ఉంది, యాదవులు ఇంతమంది ఉన్నారు, ఒక్కడికి ఇవ్వలా. ఏం చేస్తాం? ఏడుండ నాయకులు అదే మాకు తెలదు అంటారు. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు ఇస్తానన్న సూపర్ 6 అమలు అవుతుందా? అమలు అవుతుందిగా, ఇస్తున్నాడుగా, అమలు అవుతుంది.
మరి అమలు చేయట్లేదు అని చెప్పి జగన్ అంటున్నాడు. జగన్ ఆ బొందగానే అది తప్పులే, అమలు చేస్తాడు. ఈ 5 ఏళ్ళు అమలు చేస్తాడు. తర్వాత అంటే మరి ఉండాలిగా. సరే, చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు రైతులను వదిలేశాడు, చంద్రబాబు నాయుడుకి రైతులే పట్టట్లేదు అంటున్నారు. నిజంగా రైతులను పట్టించుకోవట్లేదు? రైతులు ఎందుకు పట్టించుకోలేండి, అది అంత ఉత్తమ మాటగానే పట్టించుకున్నాడు. రైతులను పట్టించుకోవద్దు, ఇప్పుడు డబ్బులు ఎట్టేస్తాడు. ఉన్న అందగలిసిన 14 నెలలు ఎక్కింది. 14 నెలలు ఏముంటుంది, పట్టించుకుంటున్నాడుగా. అది అంత అప్పు చేసి అది అంతా పూడ్చుకోవాలి, అమలు చేస్తున్నాడు కొంతవరకు పర్వాలేదు. కాదు బీసీలను అన్యాయం చేస్తున్నాడు. సరే, ఒక రైతుగా చెప్పండి, మీకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు హ్యాపీగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు జగన్ పరిపాలన రైతులు అనేది కాదు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన కాదు. రైతు అనేది ఎప్పుడు బాధలే ఉండే రైతుకి. ఎవరికైనా రైతు అనేది అన్ని కష్టాలు. ఇప్పుడు ఒక్కో రైతుకి ఇవాళ ఒక ఎకరానికి వచ్చి 5,000 లాసు ఎప్పుడు ఉంది. రైతు బాధ ఎవరు అతను తీర్చలేడు, ఇతను తీర్చలేడు రైతుకి. ఎందుకంటే నష్టాలు జరుగుతాయి, గాలివాన అతను పోద్ది. ఏం చేస్తాం, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు. మా రైతు బాధలు మా ఎంతేగాని దానికి. అన్నదాత సుఖీబాబు పేరుతో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూశారు కదా, ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది? వేస్తే మంచిదే అనుకుంటున్నాం. వేస్తే మంచిదేను. వరి అంతా పోయింది, మళ్ళీ ఎలబెట్టాం. వేస్తే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంది అనుకుంటాం. అది మరి అంటే ఈరోజే ప్రారంభించాడు కదా, మీ అకౌంట్లో పడతాయి అనుకుంటున్నారా? పడతాయి అనుకుంటున్నాం, నలుగురితో పాటు పడతాయిగా. అది ఏదైతే ఇప్పుడు మరి ఈరోజు అన్నదాత సుఖీబాబు పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులని ఆదుకోవాలి, పెట్టుబడికి సాయంగా ఉండాలని చెప్పి మొదటి విడత డబ్బులు వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఒక రైతుగా ఎలా అనిపిస్తాం? నా రైతుగా అంటే అన్న, వ్యవసాయం చేసేది రైతు ఎవరు లేరు. ప్రతి ఒక్కడు 100కి 85% అంతా కౌలే. రైతుకి ఏమన్నా, రైతు కౌలుకి ఇచ్చుకుంటున్నాడు. 20 బస్తాలు 25 బస్తాలు ఎంతో అని చెప్పి కౌలుకి ఇచ్చుకుంటున్నాడు. ఆయన ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఏమంటే కత్తి పాసు పుస్తకం ఏమండి అంటే ఇవ్వట్లా నీకు ఇష్టమైతే చేసుకో, లేకపోతే లేదంటున్నాడు. మనకేదో మరి మనకు ఆధారం లేదు కాబట్టి మనం కంపల్సరీగా అది చేస్తున్నాం, కౌలు చేసుకుంటున్నాం. రైతులు ఎవరు రైతులకే మేలు. చంద్రబాబు గారు కానీ, జగన్ గారు కానీ, ఇంకొకళ్ళు పార్టీతో మనకు సంబంధం లేదు. మనం ఒక రైతుగా, కౌలు రైతుగా ఈ కౌలు చేసే వాళ్ళకి కూడా ఏదన్నా న్యాయం చేస్తే, కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, జగన్ ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకో ప్రభుత్వం ఏదైనా సరే, కౌలు రైతులకి ఏమీ లేదు. రైతులేమో పాస్ పుస్తకాలు ఎవరికి, రైతులకు కౌలు చేసే వాళ్ళకి ఇవ్వట్లా. నీకు ఇష్టమైతే చేసుకోవాలి, లేకపోతే మానుకో అంటున్నారు. నేను కాదు ఇంకొకరు చేసుకుంటున్నారు. అది సంగతి. సరే, అంటే మొత్తంగా అది ఎప్పటి నుంచో సాగుతున్నటువంటి సమస్య కౌలు రైతులకు ప్రధానంగా. అయితే ఇది కాకుండా మొత్తంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి, రైతుల పెట్టుబడికి సంబంధించి కానీ, లేదంటే గిట్టుబాటు ధరలకు సంబంధించి. గిట్టుబాటు ధరలు అంటే బాబు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో 2019లో పెద్దగా రేటు లేదు. తర్వాత వడ్ల బస్తా వరి జనవరి నెలలో 2,000, 1,900, 1,800, 2,000 తక్కువకుండా 100 అటు ఇటుగా ఉండేది. మొన్న పోయిన సంవత్సరం వచ్చింది 1,300, 1,200, 1,100. ఒక బస్తాకు వచ్చి ఎంత తగ్గిపోయింది? 800-900 రూపాయలు తగ్గిపోయింది. రైతు కౌలు చేసేవాడికి ఎకరానికి 30 బస్తాలు అవుతాయి. 22 బస్తాలు రైతుకి ఇస్తాం, 8 బస్తాలు మిగిలినాయి. ఈ 8 బస్తాలకి 8,000 అవుతాయి. ఈ కోత మిషన్ కోసినవాడు గంటకు 3,000, 2 గంటలు పడితే అది ఆడికే సరిపోయింది. జగన్ ప్రభుత్వంలో కత్తి గిట్టుబాటు ధర ఉంది, ఈ కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేదు. యూరియా కట్ట చూస్తేనేమో 300, డిఏపి కట్ట చూస్తేనేమో 1,800, 1435, 1435, 18 అవి 1,800. వడ్ల బస్తా చూస్తే 1,100, 1,000 రూపాయలు అట్లా. అది కూటమి ప్రభుత్వంలో రైతులంతా హ్యాపీగా లేరంటారు? పెద్దగా లేరండి. అది పెద్దగా ఏమి లేరు.